వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని కార్యాలయాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని చోట్ల చాలా ఘనంగా జరిగాయి 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు. కేంద్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా, చాలా బ్రహ్మాండంగా, గతానికి భిన్నంగా నిర్వహించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పగా నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈసారి రాష్ట్ర రాజధాని అమరావతిలో మొదటిసారి రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించింది. సరే, ఇవి ప్రతిసారి ఏటా జరిగే కార్యక్రమమే. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అవి చేసిన పనులను పునశ్చరణ చేసుకోవడం, వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కామన్గా జరిగాయి. ఈ నేపథ్యంలోనే 9 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ తన పార్టీ కార్యాలయంలో కూడా సెలబ్రేషన్స్ చేసింది. రాజకీయ పార్టీలు చేస్తాయి, జెండా ఎగరేస్తాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఒక నాటకాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో ఆ నాటక ప్రదర్శన జరిగింది. చాలామంది, దాదాపు ఒక 20 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. విజువల్స్ వచ్చాయా? ప్రదర్శనలో పాల్గొన్నారు. ఏంటి ఆ నాటకం యొక్క ఇతివృత్తం ఏంటంటే, రాజ్యాంగానికి అవమానం జరుగుతోంది, రాజ్యాంగానికి వాల్యూ లేకుండా పోయింది, విలువ లేకుండా పోయింది. కేంద్రంలో అంటే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు, విజువల్స్ నవ్వుల పాలు చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేశారు. తప్పలేదు, సహజంగా ఇటువంటి అకేషన్స్లో అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రదర్శనలో కొన్ని అవమానకర ఘటనలు జరిగాయనేది కాంగ్రెస్ పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితి. నిజానికి అది ఆ ప్రదర్శన చూసిన తర్వాత కొన్ని అంశాలు శృతిమించాయని అనిపిస్తుంది. ఒక పాత్రధారుడు రాహుల్ గాంధీని ఎగతాళి చేసే ఉద్దేశంతో రాహుల్ గాంధీ వేషం వేసిన ఒక పాత్రధారుడు రాజ్యాంగాన్ని సంథింగ్ ఏదో కాన్స్టిట్యూషన్ అనడానికి కాన్స్పిరెన్సీ సంథింగ్ అట్లా, అంటే ఎగతాళి ఆయన రాహుల్ గాంధీని చేయాలనుకున్నాడా, మరి రాజ్యాంగాన్ని చేయాలనుకున్నాడో తెలియని స్థితిలో ఉంది అది. తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి పాత్రలో ఉన్న వ్యక్తి చేతిలో గొడ్డలు పట్టుకొని, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, సిట్ స్టాండ్ అని ప్రసాద్ కుమార్ మాస్క్ వేసి ఉంటుంది, మాస్క్ తొడుక్కుని ఉంటాడు స్పీకర్ పాత్రధారి. సో ఇటువంటి కొన్ని ఘటనలు కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే స్పీకర్ అసెంబ్లీలో చాలా కీలకమైన పదవి అది. శాసనసభాపతిగా పిలుచుకుంటాం. రాజ్యాంగం విషయంలో చాలా సీరియస్గా ఉంటాం ఎవరమైనా. మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళ విషయంలో మాట్లాడాలి, కానీ రాజ్యాంగాన్ని అవహేళన చేయకూడదు. రాజ్యాంగాన్ని అవహేళన చేసినా, లేకపోతే జాతీయ పతాకాన్ని అవహేళన చేసినా, అవమానించినా ఇవి చాలా తీవ్రమైన నేరాలు. గతంలో చాలామంది జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి విషయాల్లో.
మరి అంత సూక్ష్మమైన ఆ లాజిక్ని ఎలా మిస్ అయ్యారు అనేది అర్థం కాదు. తర్వాత అలాంటి ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ఏదో మొన్న మెస్సీని తీసుకొచ్చి షార్ట్ వేసుకుని ఫుట్బాల్ ఆడాడని అక్కడ కూడా మెస్సీ అని రేవంత్ రెడ్డి గుర్తున్నట్టుగా కాస్త అతన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అక్కడ కిండల్ చేసే ప్రయత్నం, అంటే ఎద్దేవా చేసే ప్రయత్నం, అవమానించే ప్రయత్నం జరిగింది. నిజానికి ఇది ఎప్పుడైనా ఇటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ చేయొచ్చు, కానీ రిపబ్లిక్ డే రోజు రిపబ్లిక్ డేకి కన్ఫైన్ అయి ఉంటే బాగుండేది. ప్రసంగాల్లో కొద్దిగా విమర్శలు ఉంటాయి, ఎవరు చేసినా విమర్శలు ఉంటాయి, కానీ ఈ రకమైన ప్రదర్శనలో ఈ రకంగా ఎందుకు చేశారు అనేది చూస్తే ఒకంత ఆశ్చర్యం కలక్క మానదు బీఆర్ఎస్ పోకడ మీద. అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా రాజ్యాంగానే మార్చేస్తామని అన్న సందర్భం చూసాం మనం. ఈ రాజ్యాంగం అంటే ఒక రకంగా కాలపరిమితి అయిపోయింది, ఇది కాలానుగుణంగా మార్పులు చెందాల్సిన అవసరం ఉంది, మొత్తం అసలు రాజ్యాంగం మొత్తాన్నే మార్చేసి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఓపెన్గానే మాట్లాడారు. సో అలాంటి రాజ్యాంగాన్నే మార్చాలని భావించిన పార్టీ ఇవాళ ఉన్న రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ అవమానిస్తున్నాడు అనడంలో ఔచిత్యం ఏంటో అర్థం కాదు. అసలు ఈ రాజ్యాంగమే వద్దనుకున్న పార్టీ ఉన్న రాజ్యాంగాన్ని అవమానిస్తే మీకేంటి, అవమానించకపోతే మీకేంటి అనేది కూడా ఎవరైనా ప్రశ్నించవచ్చు. సో దీని మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి, ఇవాళ అక్కడ చేసిన ప్రదర్శన ఎంతవరకు సబబుగా ఉంది, సమంజసంగా ఉంది అనే అంశాలు. సో ఈ విషయంలో ఇవాళ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించడం గొప్ప విషయమే, అన్ని రాజకీయ పార్టీ నిర్వహిస్తాయి. కానీ నిర్వహించిన క్రమంలో రాజ్యాంగం విషయంలోనూ స్పీకర్ విషయంలోనూ బీఆర్ఎస్ నాయకులు అవమానకరంగా ప్రవర్తించారు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబ్జెక్షన్స్. దీని మీద అసలు ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు ఏంటి అనేది మనం మాట్లాడదాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, అలాగే చిక్కుడు ప్రభాకర్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు, అండ్ విశ్లేషకులు అందే సత్యం గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. రాకేష్ రెడ్డి గారు ఏంటి ఫోన్ మాట్లాడుతున్నారా? చూడండి విండో. రైట్. దయాకర్ గారు నమస్తే. నమస్తే. ఏంటి వాళ్ళ దాంట్లో అభ్యంతరం, వాళ్ళు ప్లే చేసిన స్కిట్లో మీకున్న అబ్జెక్షన్స్ ఏంటి? అంటే సరే, గణతంత్ర దినోత్సవం రోజు మీరు అన్నట్టుగా నడుపుకోవచ్చు, నడపాలి కూడా ఏ పార్టీ అయినా. అవును, కానీ నాటకాలు కూడా వేయచ్చు. నాకు అది చూసినాక ఏమనిపించింది అంటే మనోడు నాటకాలకు మంచిగా పనికి వస్తారనిపించింది కేటీఆర్. ఇన్ని నాటకాలు ఆడొచ్చు, నాటకాలు కూడా ఆడొచ్చు, ఎందుకంటే ఆ కళ ఆయనకు ఉన్న కళను నిరూపించుకోవచ్చు. నాకు రాజకీయాలే కాదు నాటకాలు కూడా బాగొచ్చు అని చెప్పుకోవచ్చు. దానికి స్క్రీన్ పైన డైరెక్షన్ చేయొచ్చు, అవసరమైతే ఆయనే ఒక పాత్ర కూడా వేయచ్చు. కానీ కాదనుకుంటా అది స్టోరీ స్క్రీన్ ప్లే అంతా మమ్ము బ్రెయిన్ చైల్డ్ మనోందే ఉంటుంది. ఇట్లాంటి కొంచెం పిచ్చి పిచ్చి అన్ని మనోడే చేస్తారు, వేరే వాళ్ళు చేయలేరు. ఎందుకు ఆ మాట అంటున్నంటే, సభాపతి రాజ్యాంగబద్ధ హోదా, ఈరోజు రాజ్యాంగ అమలు దినోత్సవం, జనవరి 26 అంటే ఏంది, గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ అయిన రోజు. మనోడు మళ్ళీ రిపబ్లిక్ డే సందర్భంగా కాన్స్టిట్యూషన్ను చూపించి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఉటంకించి మరి ఇక చట్టసభలనే గౌరవించలేని ఒక దుష్ట సంస్కృతి వాళ్ళకు ఉండే, వాళ్ళని ఏమనాలి. రెండోది, ముఖ్యమంత్రి గారిని కూడా అదే భాషతోని దాంట్లో చేసింది మనం చూసినాం. అంటే రాజ్యాంగం నీ అయ్యే చెప్పినట్టే నువ్వు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే ఆయనకి రాజ్యాంగం వద్దు మార్చాలి అని ఆయన అన్నాడు. ఇప్పుడు బీజేపీ ఏమంటుందో రాహుల్ గాంధీ మీద అదే అంటున్నాడు ఆయన కూడా. సో ఇండైరెక్ట్ ఎన్ని డైరెక్షన్స్ పంపించిండు. కానీ నాకు అనిపించేది ఏంటంటే, సరే ఎక్కువ మాట కాదు కానీ కొంచెం ఖయాలు తప్పిండు మనోడు.
కొంచెం పిచ్చి లేచినట్టుగానే కనబడుతుంది నాకు. లేకపోతే ఒక సీనియర్ లెజిస్లేటర్ మనం కామెంట్ చేసేటప్పుడు సభాపతి ఒకటి, ముఖ్యమంత్రి ఒకటి, మూడవది రాజ్యాంగం పండుగ రోజు వీళ్ళకి ఎకసెక్కాలు అయిపోయినాయి రాజకీయాలు. ఈరోజు కూడా రాజకీయాలు చేయడానికి మాత్రమే వీళ్ళు పార్టీ పెట్టుకున్నట్టు నాకు కనబడుతుంది. ఆయననేమో రాజ్యాంగాన్ని మార్చమంటాడు, ఈయనేమో రాజ్యాంగాన్ని లెక్క చేయడు, మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. దాంట్లో రాజ్యాంగ విలువలు ఎక్కడ, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ? ఈయన అసలు సమస్య ఏంది? ఇప్పుడు మనకి పిచ్చి లేసేది ఏంటంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు 7 మీతో ఉన్నట్టే అనిపిస్తుంది కదా. మరి 39 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఈరోజు ఒక్కసారికి 10 మంది ఎమ్మెల్యేలు మాకు మద్దతు చెప్తున్నందుకే ధృతరాష్ట్రుడైతే 2 సార్లు 39 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నప్పుడు మరి వాళ్ళు ఏమనాలి, వాళ్ళ పార్టీని ఏమనాలి? అంటే ఒక స్పీకర్ సరే దళితుడు అనే కోణాన్ని డెఫినెట్గా చెప్పాల్సిందే. అంత చీప్గా కనిపిస్తున్నారు వాళ్ళకి దళితులు అంటే, దళిత స్పీకర్ అంటే. అంటే ఆయన సబార్డినేటు, ఓన్లీ ఆయన చట్టసభలకు పనికి రాకుండా కేవలం ఒకటి చెప్పితే నడుస్తున్నట్టుగా ఒక భావం వచ్చేటట్టుగా ఎలా పిక్చరైజ్ చేశారో చూద్దాం ఒకసారి. స్పీకర్ గారి సీన్ ఒకసారి. చూడండి, చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ, నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్ కూర్చోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా, అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకం లాంటిది, చెదలు పట్టడానికి తప్ప ఇక దేనికి పనికిరాదు. గొడ్డలేందుకు రా బాబు, దాంట్లో గొడ్డలేందుకు వచ్చింది వైసీపీల మాదిరి. అంటే ఎంత బలుపు అహం చూడు. ఎవరు తయారు చేసిండో ఆ స్క్రిప్ట్, ఎవరు తయారు చేసిండో కానీ తన్నాలే పట్టుకొని ఇట్లాంటి వాళ్ళం. అంటే ఏంది, భారత రాజ్యాంగం అంటే అంత చీప్గా కనబడుతుంది వీళ్ళు రాసిన వాళ్ళకి. ఎవరు మన వాళ్ళని అడిగితే దాసోజు శ్రవణ్ గారు స్క్రిప్ట్ చేశారు ఏమో, నాకు తెలిసి ఆయన ఇంతనైతే ఉంటుంది మనోని పైత్యం ఉంటుంది దీంట్లో, డెఫినెట్గా ఉంటుంది. లేదంటే దాన్ని చూసైనా సరే తప్పు, నేను సారీ చెప్పమన్నది అందుకే. స్పీకర్కు సభా హక్కులకు సంబంధించిన అంశంలో తెలివి ఉందా లేదా కేటీఆర్కి, ఫస్ట్ అది నాకు తెలియాలి. నేనైతే ఫస్ట్ టైం లెజిస్లేటరు, మనోడు 4 సార్లు ఎంతో 3-4 సార్లు అయినట్టుంది. మళ్ళీ మాజీ మంత్రి, ఒక రకంగా ప్రభుత్వాన్ని నేనే నడిపించుకున్నా అనేటోడు ఇట్లాంటి దిగజారే ఒక ఫక్త్, ఇంత చీపెస్ట్ లీడర్ టీఆర్ఎస్ను లేదంటే పబ్లిక్ బీఆర్ఎస్ని ఎట్లా నడిపిస్తారు వీళ్ళు? ఇంత అసహనం, ఇంత ఫ్రస్ట్రేషన్ ఉండేది నేను ఎప్పుడు చూస్తలే. అధికారం కోసం ఇంతలా దిగజారుతారా? ఒక మాట అనుకుందాం, సుప్రీంకోర్టు కంట్రోల్లో ఉంది కదా ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కదా. దాంట్లో కొంతమంది మేము బీఆర్ఎస్ అని తిరిగేటోళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. స్పీకర్ కి సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. సో అలాంటి టైంలో ఒక దళిత్ కాబట్టి ఇంత చీప్గా న్యారేట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రా, లేదంటే రాజ్యాంగమే వాళ్ళకి ఇంత చీప్గా కనిపించిందా? ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని రాజ్యాంగంతో మాట్లాడుతూ రాజ్యాంగ హోదాలున్న వ్యక్తి, నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తి, హీజ్ ఆల్సో పొజిషన్ ఎమ్మెల్యేనే కదా ఇప్పుడైతే, మాజీ మంత్రి కదా. అలాంటప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు హరీష్ రావు గారికి ఇచ్చినారు కానీ ఈయన అంతే ర్యాంక్ లో ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నట్టుంది, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి ఉన్నాడు. నేనేమంటున్నంటే రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇమ్మీడియట్గా ఒకవేళ తనకేమైనా గిల్ట్గా ఫీల్ అయితే సారీ చెప్పాలి. లేదంటే అసలు కేటీఆర్ అంటే ఒక లీడర్గా కాదు కదా, కనీసం ఒక మామూలు వ్యక్తికి కూడా చూడడానికి అయితే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంత దిగజారుడు ఏందిరా బాబు, మెయ్యనేమో రాజ్యాంగాన్ని మార్చమంటాడు, మీరేం చేసిండ్రు, టీడీఎల్పీని మర్జీ చేసుకుంటూ తర్వాత సిఎల్పీని మర్జీ చేసుకుంటూ. ఇట్లా కాదని వైసీపీ ఒక 5 ఎమ్మెల్యేలని, బీఎస్పీ 2, సిపిఐ 1, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ 5, సెకండ్ టైం టీడీ సిఎల్పీని మర్జీ చేసుకున్నాక సిపిఎం నరసింహులు గారు అప్పుడు చనిపోయిన నరసింహులు మా నోముల నరసింహ. అంటే ఇట్లా మీరు జాయిన్ చేసిన రోజు రాజ్యాంగం మీకు కనబడలే, లేకపోతే మేము సభా హక్కులను స్పీకర్ ఏంటో తెలియలే కాదు. అసలు ఇంకోటి తెలుసా మీకు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే ఫ్రమ్ టీడీపీ, ఓత్ ఎక్కడ తీసుకున్నాడు, గవర్నర్ ముందు తీసుకున్నాడు. ఏమని? మంత్రి, బీఆర్ఎస్ మంత్రి. రెండోది, ఇటువైపు వస్తే సబితమ్మ ఏ పార్టీ నుంచి గెలిచింది,
సబితమ్మ ఎమ్మెల్యేగా గెలిచింది కాంగ్రెస్లో, అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. మరి అప్పుడేం కళ్ళు ఏడదుబ్బినాయి అంటే ఇంత మీరు చేస్తే అది మీ ఇష్టం అన్నట్ట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు నాకున్న అంచనా ఏంటంటే మేమేదో లోకల్ స్టాండ్, మేమే తెలంగాణ అంటే మేమేనంటే, అరే ఫస్ట్ మీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ అనే పదం ఎందుకు తీసేసిండ్రో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఏ ఒక్కనైనా చెప్పమని టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఈ 3-4 కొట్టాడుకుంటారు, కానీ ఇంకా కింద ఉన్న వాళ్ళు ఎవరినైనా వాళ్ళ సొంత చెల్లె అసలు నాకు అది ఇష్టమే లేదు అని చెప్పేసి అన్న పరిస్థితి. ఇప్పుడు ఇంత పెద్ద నాటకాలు వేస్తుండ్రు కదా వీళ్ళు, ఒక్కసారైనా కవిత చెప్పిన దాంట్లో కౌంటర్ ఇవ్వగలుగుతున్నారు. ఎందుకు మూగ మనసులో అడిగిన దానికే కదా కోపం వచ్చింది వాళ్ళకి. కోపం పక్కన పెట్టి ఇప్పుడు మూమెంట్ కాలంలో మేమందరం ఉన్నాం కాబట్టే జేఏసీ ఉంది, ప్రజా సంఘాలు ఉన్నాయి, అన్ని పార్టీలు తెలంగాణను మద్దతు ఇచ్చినాయి కాబట్టే మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా నడిచింది. కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని అంటే డెఫినెట్గా దానికి మూల్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒకటే, మిత్రుడు కేటీఆర్ మరి చూస్తుండో లేదో మరి చూస్తే చెప్పమని మీరు కూడా చెప్పండి. ఇలాంటి దిగజారే రాజకీయ నాయకత్వం యువకుల్లో ఈ తరం నాయకుల్లో ఉంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి. ప్రసాద్ కుమార్ గారు ఎంత పెద్ద మనిషి, నీ ఏజ్లో కూడా నీకంటే ఎంత పెద్ద మనిషి, ధృతరాష్ట్రుడు లెక్క కనపడుతున్నాడు నీకు. మళ్ళీ ఆ పాత కళ్ళద్దాలు ధృతరాష్ట్రుడు అనేది ఒక రకమైన తప్పు. ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒకరికి వేయించి, స్పీకర్ క్యారెక్టర్ ఇంకొకరికి వేయించి, చేతిలో గొడ్డలు పట్టుకొని నుంచో అని అనడం అనేది మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. అది మరి స్పీకర్ గారు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో డెఫినెట్ గా అది సభా హక్కుల ఉల్లంఘన. ఎమ్మెల్యే ఉన్నారు. నేనే ఇంకొకటి, గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది, గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు ఆశ్చర్యం. ఆంధ్రప్రదేశ్ అంటే రేవంత్ రెడ్డి గారు గొడ్డలు కట్టుకొని, గొడ్డలు ఎక్కడైనా ఉంటది, కానీ గొడ్డలు ఎక్కడైనా ఉంటది, కానీ ఏపీలో రాజకీయాల్లో ఉంటది. కానీ తెలంగాణ రాజకీయాల్లోకి ఎట్లా వచ్చిందో అది ఒకసారి చూద్దాం. కానీ అది రాకేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రాకేష్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, స్పీకర్ గారి విషయంలో ఇప్పుడు నేను ఇందాక ప్లే చేసిన వీడియో అది, దాని మీద మీ స్పందన ఏంటి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా? అంటే ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, ఈ రోజు అంటే నేను రాజకీయ కొద్ది అవగాహన ఉన్నంత వరకు, లేకపోతే ఇంకా లాస్ట్ 10 సంవత్సరాలు చూసిన దానికి వెళ్ళి 100% బెటర్ దెన్ ఇప్పుడున్న స్పీకర్ గారు. ఎవరు నేను అడిగినా కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజలు చెప్తారు. ఈ రోజు ఆ స్పీకర్ చేరికి అందం వచ్చింది. గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక సౌమ్యుడు, ఎప్పుడు కూడా చిరునవ్వులు చిందిస్తూ అందరికి అవకాశాలు ఇస్తున్నాడు. ఇంతకు ముందు దొర చెప్పిందే వేదం, దొర కొడుకు చెప్పిందే వేదం, దొర అల్లుడు మాట్లాడితేనే వేదం. అసెంబ్లీలో మేము చూసాం, అసెంబ్లీ సమావేశాలు కూడా చూసాము. ఈ రోజు ప్రత్యక్షంగా అసెంబ్లీలో ఉన్నాము. ఇట్లాంటి స్పీకర్ నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, భారతదేశంలో లేడు. నా వ్యక్తిగత మళ్ళీ పార్టీల కంటే వాటి నీకు ఇబ్బంది అవుతుంది. నాకు ఎందుకంటే అంటే అట్లా అంటే ఒక నిజంగా కూడా చాలా సార్లు మేము సమస్యలు చెప్పుకోదనుకోతే ఒక కన్న తండ్రి లాగానే, సొంత అన్నలాగా మాట్లాడతాడు. ఇట్లాంటి స్పీకర్ ని ఈ రకంగా అవమానించడం అంటే మొత్తానికి ఒక ఫ్యూడల్ మనస్తత్వము, దొరల మనస్తత్వము. వాళ్ళు ఇంకెన్నిసార్లు ఓటమి పాలైనా మారరు. ఇంకా ఒకటి, దళితులను అవమానించే పని ఈ రోజు కాదు. దళితులు కావచ్చు, పేదవాళ్ళం కావచ్చు, లేకపోతే నేరెళ్ల గడ్డలు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ సమ్మె కావచ్చు, వీళ్ళు అసలు రాజ్యాంగాన్ని ఎప్పుడైనా పట్టించుకున్నారు? వెంకటకృష్ణారెడ్డి 10 ఏళ్ళ ఎప్పుడు పట్టించుకున్నారు? అంటే ఎప్పుడు ఆ దొరల మనస్తత్వానికి సెట్ కాదు. ఈ రోజు కేటీఆర్ పెద్ద దొర చిన్న దొర అయింది అంతే కదా. ఈ రోజు దీని మీద మాత్రం ఇప్పుడు దయాకరణ కూడా చెప్తున్నాను అన్న, ఇది బాగా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ. సభకు ఉల్లంఘన చేసి ఇంకోసారి భవిష్యత్తులో అంటే స్పీకర్, దళిత స్పీకరే కాకుండా అసలు ఫస్ట్ స్పీకర్ కు నాకు కులం అంటగట్టడం నాకు ఇష్టం ఉండదు. .1 అసలు ఏ స్పీకర్ కూడా అవమానం జరగకూడదు. ఇంకా ఆ కులం అంటగట్టడం అంటే ఆ స్పీడ్ ని మనము తక్కువ చేసి చూపినట్టు. అవును, అది మంచి ఒక ఉన్నతమైన స్థానము. ఆ స్థానానికి గడ్డం ప్రసాద్ కుమార్ 100% న్యాయం చేస్తున్నాడు. ప్రసాద్ కుమార్ గారు ఓకే, ఎవరి అభిప్రాయాలు ఏమున్నది, రాజ్యాంగం, కోర్టు, సుప్రీంకోర్టు సబ్జెక్టులకు పోవట్లేదు నేను, అది వేరే విషయం, అది ప్రతిపక్షము, వ్యక్తిగతంగా. కానీ ఇక్కడ మాత్రం ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఇతనికి మన రాజ్యాంగం మీద అలా నాన్నకు అంటే మాజీ ముఖ్యమంత్రి గారు అసలు ఒక 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేవు అంటే రాజ్యాంగం అంటేనే వాళ్ళకు అసలు నచ్చదండి. ఫస్ట్ పాయింట్, 10 ఏళ్ల అధికారంలో కూడా బావ, బామ్మారిది, అక్క, మామ, అమలు ఇంకొకతను ఉండే తోడల్లుడు కొడుకో ఏమో ఉండే, ఆయన పేరు సంతోష్ కుమార్ అని. ఈ 5 నడిపిన వ్యవస్థని సౌదీ లాగా
పోర్ట్ఫోలియో నీకు ఏ పోర్ట్ఫోలియో అంటే ఎవరికి ఇచ్చిండ్రు? ఒక పనికి చిన్న చిన్న తప్ప మిగతా అన్ని ఇలా ఉంచుకున్నారు. ఇండస్ట్రీస్ మంత్రి కొడుకే, మున్సిపల్ శాఖ మంత్రి కొడుకే, ఐటీ మినిస్టర్ కొడుకే, ఇక అల్లుడు మొత్తం 4 యూనివర్సిటీ చదవచ్చిండు ప్రపంచంలో. ఆర్థిక శాఖ, ఇరిగేషన్ శాఖ, అన్ని విద్యా శాఖ, ఈ శాఖ, ఆ శాఖ, ఇరిగేషన్ శాఖ, అదేమంటారు అసెంబ్లీ, అది లెజిస్లేటివ్ కౌన్సిల్ అదొకటి. అంటే మొత్తం ఇక ముఖ్యమంత్రి అన్ని ఇక ఆయన సంతోషరావు అయితే ఆయన ఏం పని లేదు. నేను చెప్పడం కాదండి, వాళ్ళు ఎక్కడ చెప్పండి. ఏ పోటీపోలు ఇచ్చారు ఒక బలహీనుడికి, ఒక మధ్యవర్తి, ఒక సామాన్యుడికి? పాపం ఒక దళితుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉంటే అతని ఏదో చర్చల డిబేట్ లో పాల్గొంటే మాకు బాగా ఇష్టమైన వ్యక్తి రాజన్న అని మన స్టేషన్ కనుక చాలా మొత్తం కూడా చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. అట్లాంటి వ్యక్తులను కూడా హింసించారండి దుర్మార్గులు. గాలి యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. ఒక దళితులకు వచ్చి తన సమాజం పట్ల ఏదైతే పేదలు బలహీనులు ఉండే ఈ వైద్య వ్యవస్థ మీద బాగా యాక్టివ్ గా పనిచేశాడు. 1 గంట లోపల తీశారండి. మరి ఇవాళ ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు వాళ్ళ కూతురే అంటున్నది ఏమన్నట్టు మాట్లాడినట్టు ఆమె మాట్లాడి మాకు భలే ధైర్యం వస్తుంది, పీకి కట్టలు కట్టినావా అంటున్నది కౌన్సిల్లో. అంటే అప్పటి ఇంతకు ముందు మాట్లాడేవాని కాదు దయాకరన్, నేను భలే అంటే దొరలు మాట్లాడింది. ఇప్పుడు ఏదో మధ్యన ఇది దొరలు దాగే సార్ ఏదో ఉన్నట్టు మధ్యన పాట కూడా వస్తున్నది. దొరలు ఏది మాట్లాడుతుంది గ్రాంధిక భాషలా ఉంటది అనిపిస్తున్నది. దొరలు చాలా మంచి మంచి దొరల్ని చూసినాం మాట్లాడితే అది ఉద్యమం భాష అవుతుంది. ఇంకెవరన్నా మాట్లాడుతున్నారు ఏమంటున్నానంటే రాజ్యాంగంకు ఒకటే, రాజ్యాంగం పట్ల వీళ్ళకి ఎప్పటికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. రాజ్యాంగం పట్ల మాజీ ముఖ్యమంత్రికి ఎటువంటి కనీస గౌరవం లేదు. రాజ్యాంగం మాట పక్కన పెడితే ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతుంటే అప్పుడు మేము టీవీలో రోజు చూసేవాడిని. హైకోర్టు ఏమో చర్చలు జరపమనేది, చర్చలను అంగీకరించమని ఎప్పుడు చెప్పలేదు. నాకు అదొక రకంగా అనిపించింది. అంటే ఈ రోజు బాధ ఆవేదన చెప్తున్నా కానీ అంటే సమాజం పట్ల ఇంత రాజంటాడు, ఇంత నిర్దయగా ఉంటాడా? అప్పుడు ఆయన సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతుండే రోజు. హైకోర్టు ఏమో డైరెక్షన్ ఇస్తుండే చర్చలు జరపని. హైకోర్టుకున్న పవర్స్ అంతవరకు లిమిట్స్ కదా, ఎందుకు జరపాలి కొడతాడా అంటుండే. అంటే నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జడ్జి చర్చ జరపకపోతే కొడతాడా జడ్జి అంటే ఆయన మాట్లాడే మాటలేనా? చచ్చిపోతున్నారు. ఆయన రాజిరెడ్డి అని ఖమ్మంలో ఊరు పెట్టుకున్నారు, జగిత్యాలలో ఊరు పెట్టుకున్నారు, కండక్టర్లు, డ్రైవర్లు. కనీసం అంటే దొరలే. మీరు ఎంత నేను మంచి దొరల గురించి మాట్లాడతానండి. మళ్ళా దయాకర్ అన్నాడు ఆ మంచి దొరలు ఏమన్నా నేను ఇంతవరకు చూడలే కానీ ఎందుకు చూసినాం కదా. వెలమ దొరలు లేని రెడ్డి దొరలు కూడా మంచి వాళ్ళని చూసినాం మేమైతే. మా నేను నిరుతులేదు, నువ్వు చూసినచ్చు కానీ నేను చూడలేదు. నేను చెప్తా అంటే నేను అనేది రాజ్యాంగబద్ధంగా చేయకూడదన్న. ఆడపిల్లలు ధర్నా అవుతుంది కదా ఆర్టీసీలా ఒళ్ళంతా గుడ్డలు చింపే వరకు ఉంటారు. అది ఇదేం రాజ్యాంగం అన్నా? కల్వకుంట్ల ఇంటికల్లా రాసిన రాజ్యాంగమే నడుస్తుందంటే అప్పుడున్న డీజీపీ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు. దీన్ని బట్టి ఏంటంటే ఇలా కొత్త ఏదో కేటీఆర్ చేసిండు, హరీష్ రావు చేసిండు అని మన చర్చలకు ఉపయోగపడుతుంది తప్ప ఆ కుటుంబానికి ఎప్పుడు రాజ్యాంగం మీద నమ్మకం లేదు. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషము. అందసత్యం గారు మీరు చూశారు కదా, ఇప్పుడు స్పీకర్ గారిని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి పాత్రధారి ఆ స్కిట్ లో చేసిన ఇది చూశారు కదా, దాన్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు స్పీకర్ యాంగిల్లో? సరే, రాజకీయ నాయకుడుగా రేవంత్ రెడ్డి కాదు అన్నది, రేవంత్ రెడ్డి పాత్రధారి అన్నాడు, కానీ స్పీకర్ పాత్రని అన్నాడు కదా. సో దాన్ని మనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? అబ్సల్యూట్ గా 100% తోచిపుచ్చాలి. ఎంత పర్సెంటేజ్ యాక్సెప్ట్ చేయటం కాదు, 100%. అందులో పర్సెంటేజ్ అనే ముచ్చటే లేదు. ఎందుకంటే రేపు ఆన్సర్ లో ఇప్పుడు వీళ్ళు వేసిన కిట్ కి ఆన్సర్ గా కాంగ్రెస్ కూడా అటువంటి కిట్సే తయారు చేసిస్తే వ్యవస్థను దిగజార్చం, పాలిటిక్స్ లో ఉన్నటువంటి నాయకులను దిగజార్చడానికి పనికి వస్తుంది తప్ప ప్రజలకు వచ్చే బెనిఫిట్ లేదు. చాలా మాటలు అన్డెమోక్రటిక్ గా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, నాయకులకు వ్యతిరేకంగా అనేక రకాల ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు సదస్సులు పెట్టినాయి. ఎక్కడ ఇట్లా అవమానిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూడం. గత 50 ఏళ్లుగా నేను చూస్తున్నా. తర్వాత రెండవది, కేసీఆర్ మొదట 5 ఏళ్లు గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులు చూసి మంచి డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చింది. విద్యారంగాలు అరగోపాల్ చుక్కారా అలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసేదో విద్యా విధానాలు రూపొందిస్తారు అన్నటువంటి గవర్నమెంట్ 2-5 ఏళ్ళు వచ్చే వరకల్లా వాళ్ళ అభిప్రాయం అవుతే అసలు వాళ్ళ దగ్గర రావడానికి వీల్లేదని నిలబెట్టినటువంటి పరిస్థితి చూశాం. ఒక ప్రభుత్వానికి ఎందుకు ఈ వీక్నెస్ వస్తుందంటే
వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయమనేటువంటి బయలుదేరగానే ఈ నియంత పోకళ్ళు వస్తాయి. దాంతో అనేక అణచివేతలు మనం చూశాం. ఇవాళ రేవంత్ రెడ్డిలో ఇంకా అప్పుడే ఆ పోకడ రాలేదు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు ఏమైనా వస్తుంది అని చూడాలి. కానీ మనం ఇప్పుడు ధర్నా చౌక్ని ఎత్తేశారు. సభలు పెట్టేటువంటి వాళ్లకు, ఆ హాల్ ఓనర్లకు వార్నింగ్లు ఇచ్చి మా పర్మిషన్ లేకుండా మీరు సభకు పర్మిషన్ ఇవ్వడానికి లేదు. సభకు వచ్చిన వాళ్ళని నిరోధించడం కాదు పోలీసులు. ఇప్పుడు నిన్న మొన్న విరసన సభలు సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగినాయి. అవును, గతంలో వాళ్ళ సభ పెరుకుంటే ఆ మేనేజర్ చెప్పాడు, మాకు వార్నింగ్లు వస్తున్నాయండి, మా పర్మిషన్ లేకుండా అసలు వాళ్ళకి హామీ ఇవ్వద్దని. గారి పేరుతో నిర్మించిన విజ్ఞాన కేంద్రంలో విరసానికి అనుమతి ఇవ్వడానికి ఆ మేనేజర్ గారు భయపడే పరిస్థితి అప్పట్లో వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన రాకేష్ రెడ్డి నేను అరడజనం వీటిలో కలుసుకున్నాం. ఆయన బీజేపీని పక్కకు పెట్టి ఇండివిజువల్ గా భలే మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడారు ఆ పరిమితులు లేకుండా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు రెండవసారి 5 ఏళ్లలో బీఆర్ఎస్ అమలు జరిపిన దాంట్లో ఏది డెమోక్రటిక్ గా లేదు, అన్డెమోక్రటిక్ గా వ్యవహరించారు. ఆ పోకడలు మనం అనేక పాలిటీషియన్స్ అయితే అనేకం చెప్తారు. ఉదాహరణకు మరి గద్దర్ని బయట పెట్టి నిలబెట్టడం, అక్కడ ప్రజాభవన్ గేట్ దగ్గరనే ఒక పూటంతా, తర్వాత ఈటల రాజాన్ని బయట నుంచి వెళ్ళగొట్టడం, ఇటువంటి చాలా వందల రకాలు జరిగినాయి. ఎందుకిట్లా తన అనుచరులు కూడా ఉంది కదా అందశ్రీ గారిది. అందశ్రీది ఉంది. ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు, నాకు అందరు మిత్రులే. కాబట్టి ఇట్లా అన్డెమోక్రటిక్ గా వ్యవహరించినటువంటి 5 ఏళ్ళు వ్యవహరించడం వల్లే దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాటే బీఆర్ఎస్ ఓటమి. సెక్రటరియట్కు రావట్లేదని, మంత్రులకు ఇండివిజువాలిటీ లేదని, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదని, మంత్రులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, తర్వాత సీనియర్స్ వస్తే కూడా జూనియర్ దగ్గర కూర్చొని చేతులు పట్టుకొని నిలబడాల్సి వస్తుంది. వీళ్ళు అనేక ఉద్యమాలు నడిచిన వాళ్ళు, నాయన నరసింహారెడ్డి, కేశవరావు, ఇటువంటి వాళ్ళు కూడా చేతులు పట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఇటువంటి అన్ని చదువుకున్న వాళ్ళ వ్యతిరేకత పెంచింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోట్లాడటం కూడా తప్పులేదు. కానీ టూల్ ఈజ్ రాంగ్, మార్గం రాంగ్, అవమానించే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగం, డెమోక్రటిక్ ఈ హక్కులకు సంబంధించింది. తర్వాత స్పీకర్ను అవమానించడం అనేది, అవమానించే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ చేస్తుందండి. ఇవాళ పార్టీ బీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ చేరటం తప్పని బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ 39 మంది చేసుకున్నప్పుడు ఈ మోరల్స్ ఎడిపోయినాయని కాంగ్రెస్ అంటుంది. ఇంకొక పార్టీ రాజీనామా చేసి మళ్ళీ గెలిపించుకొని చేరుతాం అంటారు. 3 తప్పులే. వెంకయ్యనాయుడు అన్నట్టు ఒకసారి మారితే డీమ్డ్ టు బి వేకెంట్, ఇంకా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయటమే ఖాళీ అయిందని. 1 వీక్ లో వేకెంట్ అయినట్టే అతను రాజీనామా చేస్తే. ఆ విధంగా ఇప్పుడు 3 తప్పే, 3 కాన్సెప్ట్లు తప్పే అయినప్పుడు ఎవరికి వాళ్ళ సమర్థించుకుని స్పీకర్ మీద నెట్టేసి స్పీకర్ ఇందాక మన దయాకర్ చెప్పినట్టు అది సుప్రీంకోర్టులో ఉంది, అది మరి సబ్జుడీస్ అవుతుందని అనుకుంటున్నాము. చిక్కుడు ప్రభాకర్ గారు చెప్పాలి, అది సెపరేట్ ఇష్యూ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రిపబ్లిక్ డే రోజు రిపబ్లిక్ డే ఉత్సవాలను ప్రతి రాజకీయ పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలు, ప్రైవేటు వ్యవస్థలు అన్నీ జెండా ఆవిష్కరణలు చేసుకుంటాయి. వీలైతే మీటింగ్లు పెట్టుకుంటారు, లేకపోతే మిఠాయిలు పంచుకుంటారు, ఏదో ఒకటి చేసుకొని వెళ్తారు. ప్రభాకర్ గారు, మీరు ఇందాక నేను వేసిన వీడియో చూసారా? నేను చూడలేదు సార్. అది సరే, అది నేను మళ్ళీ వేస్తాను. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, ఒక్క మాట ఒక్కటే చెప్తే, ఎమర్జెన్సీ విధించిన నాడు కూడా స్టాల్ వర్డ్స్ అందరూ అరెస్ట్ చేస్తే కూడా, వాజ్పేయి నుంచి ఫెర్నాండెస్, జ్యోతిర్మయ్ బసు అనేక మందిని అరెస్ట్ చేస్తే కూడా ఇందిరాగాంధీని ఒకే మాట అన్నారు. ఆ 2 ఏళ్లు కూడా నియంత అనే మాట తప్ప ఇంకోటి అనలే. అవును, మరొక విధంగా అవమానించలే. అవును. కాబట్టి ఇవాళ నియంత్రణతో పోకళ్ళు వస్తే విమర్శించడంలో తప్పులేదు, సభలు పెట్టడంలో తప్పులేదు, వాళ్ళ తత్వాన్ని వ్యతిరేకించడంలో తప్పులేదు. అనేక వందల సభలు మన హైదరాబాద్ జరిగినాయి. రైట్. కానీ ఇట్లా వ్యక్తుల పేర్లు పెట్టి అవమానించారు. నేను ఆ వీడియో మరొకసారి వేస్తాను ప్రభాకర్ గారు. అది వేసేదానికంటే ముందు ఒక్క నిమిషం మాట్లాడతా వెంకట కృష్ణ గారు. చెప్పండి ప్రభాకర్ గారు. ఆ పార్టీ రాజ్యాంగ విలువల మీద ఏర్పడలేదు. 2007లో నేను ఒక విషయం చెప్తా మీకు. నేను నిజాం ప్రభుత్వాన్ని కేసీఆర్ పొగుడుతాడు. అవును. ఫ్యూడల్ ప్రభుత్వాన్ని ఏ రాజకీయవేత్త కూడా, ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్న ఏ రాజకీయవేత్త కూడా ఫ్యూడల్ ప్రభుత్వాన్ని పొగడడు.
ఒక మనిషి మానవ చరిత్రను మనం చూస్తే బానిస సమాజం నుంచి ఫ్యూడల్ సమాజం నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాని తర్వాత పెట్టుబడి సమాజం, ఒక మానవ చరిత్రను మనం చూస్తా ఉన్నాం. అయితే ఎంతో ప్రజలను మొత్తంగా పీడించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా మారిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజామును పొగుడతాడు 2007లో. అవును. పొగిడినప్పుడు నేను, గద్దర్, పాషం యాదగిరి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ఏ కుమరం భీమ్ని అయితే చంపిన నిజాము ప్రభును పొగుడుతున్నాడు, ఇది తప్పు అని చెప్పేసి అని మేము కుమరం భీము విగ్రహం దగ్గరికి పోయేసి ఇది నినదించేసి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినాం. దాని తర్వాత దాశరథి రంగాచార్య గారి మీద ఇంటర్వ్యూ తీసుకున్న ఒక పత్రికలో నేను విలేక ఎడిటర్ గుంటిని పోర్ తెలంగాణ అని చెప్పేసి తీసుకుంటే, ఒక ఫ్యూడల్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడు అంటేనే రేపు ఇతను ఫ్యూడల్ అవుతాడు అని చెప్పేసి అని ఆ రోజు దాశరథి రంగాచార్య గారు నాకు ఇప్పటికి గుర్తు 2007 అక్టోబర్లోనో నవంబర్లోనో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎప్పుడన్నా మీకు వీలులోనే చెప్పినారా? అప్పుడే చెప్పింది. దాని తర్వాత 2014 నుంచి ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు 2024 వరకు 23 డిసెంబర్ వరకు వాళ్ళ పాలనను చూస్తే, అంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడిండు ఆర్టీసీకి సంబంధించిన విషయంలో కూడా, నేను ఉస్నాబాదు ప్లస్ అషరావుపేట కండక్టర్లు ఇద్దరు ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు వెంకటకృష్ణ గారు. చేసుకొని వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అంటే, పని చేసిన దానికి వీళ్ళు శాలరీ ఇవ్వరు. ఓకే. శాలరీ ఎందుకు ఇవ్వరు అని అంటే, శాలరీ ఇవ్వకుంటే ఒత్తిడితోటి మళ్ళీ డ్యూటీలోకి వస్తారనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవ్వరు. ఆ రోజు నేను ఇమీడియట్లీ ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకుపోయినాను. తీసుకుపోయిన తర్వాత హైకోర్టు చాలా సీరియస్ గా స్పందిస్తే, సాయంత్రం అతను ఏం చేస్తాడు అని అంటే, నేను జీతాలు ఇవ్వకపోతే కోర్టు నన్ను కొడుతుంది అని అంటాడు. నెక్స్ట్ డే ఏం చేసిందని అంటే, హిందూ పేపర్ లో వచ్చిన దాన్ని తీసుకుపోయి గౌరవ హైకోర్టు గారికి, న్యాయమూర్తి గారికి సబ్మిట్ చేసిన నేను. ఇమీడియట్లీ మీరు జీతాలు ఇస్తారా, లేకపోయేది ఉంటే దిస్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ అటిట్యూడ్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసిన నేను. రాష్ట్రంలో అత్యున్నత ఆఫీస్ యొక్క ఆలోచిస్తున్న విధానం ఇది, వాళ్ళు అనుసరిస్తున్న విధానం ఇది అని చెప్పి చూపెట్టిన నేను. ఇది కోర్టు దిక్కన్న కేసు కింద కూడా తీసుకోవాలని చెప్పిన నేను. ఇమ్మీడియట్లీ ఆ మధ్యాహ్నం తర్వాత గౌరవ న్యాయమూర్తి గారు, మీరు అనుసరిస్తున్న విధానం చాలా అన్యాయంగా ఉంది, శాలరీస్ వేస్తారా వేయరా అని అంటే, అప్పటి నుంచి శాలరీస్ వేసింది. ఏసీ ఏం చేసిందంటే, తెల్లవారే ఆ వేసిన పిటిషనర్ ను బెదిరించే ప్రయత్నం కూడా చేసింది. అది చాలా కేసుల్లో జరిగింది. అయితే నేను వాళ్ళకి ఏం చెప్పిందంటే, మీరు వేయడం వరకే నా దగ్గర, ఇక ఇప్పుడు విత్డ్రా చేసుకుంటానికి వీల్లేదు, లాస్ట్ కార్మికునికి శాలరీ వచ్చింది అన్న వరకు కూడా నేను క్లోజ్ చేయను అని చెప్పేసి. ఓకే. సో నేను ఇప్పుడు అది వీడియో ప్లే చేసి దాని మీద కూడా ఒకసారి తీసుకుంటా, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. 60 నుంచి 70 మంది చనిపోయినరు. రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక హక్కుల కొరకు పోరాడడం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రభాకర్ గారు, మళ్ళొకసారి నేను ఆ వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే మీరు లేట్ గా జాయిన్ అయ్యారు ప్యానల్లో. ఒకసారి ప్లే వీడియో చేయండి. చూడండి, చట్టాలు, నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ, నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్, కూర్చోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా, అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకం లాంటిది, చెదలు పట్టడానికి తప్ప ఇక దేనికి పనికిరాదు. సో అది స్పీకర్ పాత్ర పైన, స్పీకర్ రోల్ పైన దాన్ని వాళ్ళు పోర్ట్రే చేసిన తీరు. ప్రభాకర్ గారు, మాట్లాడండి. మ్యూట్ లో ఉంది ప్రభాకర్ గారు, మ్యూట్ లో ఉంది చూడండి. అన్మ్యూట్ చేసిన ఇప్పుడు వస్తుందా? వస్తుంది వస్తుంది. ఆ విధంగా అనకపోనుండ్రి వాళ్ళు, అది ఒక అన్ఫార్చునేటే అనుకుందాము. అంటే మొత్తంగా వాళ్ళ యాక్టివిటీస్ చూస్తే, వాళ్ళ ప్రభుత్వ పాలన చూస్తే కూడా గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క విషయంలో కూడా రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ గౌరవించినట్టు లేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. 2014 నుంచి 2023 వరకు 2023 నుంచి 2024 వరకు 2024 నుంచి 2025 వరకు 2025 నుంచి 2026 వరకు 2026 నుంచి 2027 వరకు 2027 నుంచి 2028 వరకు 2028 నుంచి 2029 వరకు 2029 నుంచి 2030 వరకు 2030 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 నుంచి 2030
తెలంగాణ లోపల గత 10 సంవత్సరాల పాలన, ఈ 2 సంవత్సరాల కంటే ముందు 2014 నుంచి 2023 వరకు ఎన్నో చట్ట వ్యతిరేక, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు. ఆ నిర్ణయాలను సమర్థించుకున్నటందుకు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడడం, ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం. ఒకానొక దశ లోపల రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పేసి మాట్లాడిన చరిత్ర కూడా టిఆర్ఎస్ కుంది. అవును అవును. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అంటే, మీరెవరండి అడిగేటందుకు అని చెప్పేసి దబాయించిన చరిత్ర కూడా ఉంది. కేసీఆర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అసలు రిజర్వేషన్ల గురించి, దళితులకు వాళ్లకు సమాన వాటా కావాలి, వాళ్ళ పాపులేషన్ కు అనుగుణంగా వాటా కావాలని అడిగినందుకు రాజ్యాంగం అసలు రిజర్వేషన్లే ఉండొద్దు అని చెప్పేసి రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పి మాట్లాడిన చరిత్ర కేసీఆర్. ఇట్లా ఎందుకు అంటున్నారు మీరు అని చెప్పేసి మీలాంటి విలేకరులు ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే, దళితులు వాళ్ళకేం సంబంధం అండి రాజ్యాంగానికి తోటి, అదే విధంగా విలేకరులు మీకేం సంబంధం అండి రాజ్యాంగం తోటి అని చెప్పి ప్రశ్నించిన చరిత్ర వాళ్ళది. ఇంకా ఒకనొక దశ లోపల ఎక్కడికి వెళ్ళిండ్రు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అని అంటే, సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం ఆర్టికల్ 141, 142 దేశం లోపల మొత్తంగా కూడా చట్టాలే వెంకటకృష్ణ గారు. అవి అందరు అమలు చేయాల్సిందే బాధ్యత. కానీ ఒకనొక దశ లోపల కేసీఆర్ ఏమంటాడు అంటే, ఆ చట్టాలు మేము అమలు చేయాలని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు అని చెప్పేసి మాట్లాడిన చరిత్ర కూడా కేసీఆర్ కు, ఆ బిఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇవాళ దేశం మొత్తం లోపల ఒక అత్యున్నతమైన ధనవంత ప్రాంతీయ పార్టీ అంటే అదే పార్టీ, ఆ పార్టీ. ఇంకా నిన్న కాక మొన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం లోపల అత్యంత హీనమైన నేరం. మీకు తెలుసు 90వ దశకం లోపల రామకృష్ణ హెగ్డే ప్రభుత్వమే కూలిపోయింది ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఇవాళ 6,000 ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అని అంటే రాజ్యాంగం మీద, చట్టం మీద వీళ్లకు ఏమాత్రం గౌరవం ఉన్నది, రాజ్యాంగ వ్యవస్థల మీద, చట్ట వ్యవస్థల మీద ఏమాత్రం గౌరవం ఉన్నది అనే విషయాన్ని కూడా మనము ఆలోచించుకోవాలి. గౌరవమే కాదు ప్రభాకర్ గారు, రాజ్యాంగం అంటే గౌరవం మాత్రమే కాదు, భయం కూడా ఉండాలా, భయం కూడా ఉండాలి, రెండు కనపడవు. వాళ్లకు ఒక ఫ్యూడల్ ప్రభుత్వం, ఫ్యూడల్ నుంచి వచ్చిన వాళ్ళు ఫ్యూడల్ ప్రభుత్వం నడిపిస్తారు తప్ప ఒక రాజ్యాంగం పట్ల గానీ, చట్టం పట్ల గానీ ఎన్నడూ కూడా గౌరవం లేదు. రైట్, ఒక్క నిమిషము ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, రాజ్యాంగం విషయంలో సరే ఓకే, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. దాన్ని ఎద్దేవా చేసే విధంగా చేసిన ఒక సీన్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చూద్దాము. ఓకే ఓకే. यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। सॉरी 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 सॉरी, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। सॉरी 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 सॉरी, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। सॉरी 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 सॉरी, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। इस कॉन्स्टिट्यूशन में हमारे देश की, हमारे गरीब भाइयों की, हमारे पूरे देश की आवाम की आसास है, आत्मा है बहन. సో దయాకర్ గారు, కాన్స్టిట్యూషన్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతున్న దాన్ని అట్లా పోర్ట్రే చేశారు, రియాక్షన్ ఇంగ్లీష్ బాగా వస్తుందేమో కేటీఆర్ కు. అంటే ఆ కథ రాసేటప్పుడు మరి కాన్స్టిట్యుయెన్సీకి కూడా తేడా తెలియని ఇంగ్లీష్ వచ్చా ఆయనకు. కాబట్టి బలుపే ఇదంతా కూడా. నేను అంటున్నా ఏంటంటే, అసలు వీళ్ళని ఎట్లా మార్చాలనేది నాకు పడింది. అసలు ఫస్ట్ ఇదంతా కూడా ఆలోచిస్తున్న కొద్దీ ఇంత బరి తెగించి ఇట్లా చేసే పరిస్థితి వస్తే, రాజ్యాంగం ఉంది, మా ప్రభుత్వం ఉంది, తర్వాత చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, వీళ్ళని ఏం చేయలేక కాదు, ఇంత బరి తెగించేటోళ్ళతో రాజకీయం రేపెట్లా తెలంగాణలో అనేది ఒక ఆలోచన ఉంది నాకు. పైగా మనోడు 2.0 ఉన్నట్టున్నాడు కేసీఆర్, ఆయననే భరించలేకపోయినాం ఇట్లా. అందుకనే ప్రజలు తిప్పికొట్టిండ్రు, బండకేసి బాధిండ్రు. ఇది అయినా కూడా సిగ్గు రావట్లేదు. ఇది సమస్య కదా. ఇప్పుడు ఇప్పుడు ఎన్నెన్ని తిట్టాలి వీళ్ళంటే దిగజారుతారు. వాళ్ళకి సిగ్గు, లజ్జ, అభిమానం అనేది ఏది ఉండదు. మరి మాలాంటి వాళ్ళని దిగజారాలంటే మీలాంటి వాళ్ళు మళ్ళీ పట్టుకొని గెట్ అవుట్ అంటారు, పంచాయతీ అట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ డిబేట్లో కూడా నేను ఎక్కువ మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేదు వెంకటకృష్ణుడు కాబట్టి. ఎందుకంటే ఇట్లాంటి అప్రజాస్వామిక పదాలు వాడితే నాకు పార్లమెంటరీ వాడితే వస్తుంది కానీ ఆ సమస్య. ఒక పెద్ద ఆయన అన్నాడు, నేను చెప్తా,
దయాకర్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ ఇన్ తెలంగాణ తెలుగు సొసైటీ. వాళ్ళకంటే పవర్ పోయిన పరేషాన్ ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వెందుకు వాళ్ళ స్థాయికి దిగుతున్నావు అని. అంటే అంతే నా కదా, స్థాయి వాస్తవమే నాకు కదా. తెలియక కాదు, కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఒక ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఒక పార్టీని కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరును చూస్తే ఆ స్థాయి కౌంటర్ చెయ్యాలంటే కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. మీరు చూడు, ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను ఇంతకు ముందు కంటే కూడా. ఎందుకు వీళ్ళు అసలు తప్పు చేయడం వాళ్ళ వంతే, తప్పించుకోవడం వాళ్ళ వంతే, దబాయించడం కూడా వాళ్ళ వంతే. ఇదేం కథరా నాయన. అదొక ఆర్ట్. ఇదొక ఆర్ట్. అంటే ఇది మనం చేయలేమంటే చేయగలం, కానీ ఇది చేయడం అనేది ఎంత మేరకు ప్రజలు మనం నడిచిస్తారు. కేటీఆర్ లాగా నన్ను ఉండమంటే మాత్రం ఉండలేను నేను. ఎందుకంటే నిజంగా మనోడు ఏం చదివిండో నాకు తెలియదు, డిగ్రీ పీజీ ఏం చదివిండో తెలియదు, ఐ డోంట్ నో, ఉన్నత చదువు ఏదో చదివిండు. కానీ ఆయన ఇంగితం అనేది, విజ్ఞత అనేది అవసరం. ఎవరు ప్రసాద్ కుమార్ గారు ఎట్లా ఉంటాడు, మీరు ఎంత అవమానించినా కూడా ఆయన చాలా చిన్న వాళ్ళని కూడా అన్నా అంటాడు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. అట్లాంటి పట్టుకొని ధృతరాష్ట్ర, సరే ధృతరాష్ట్రుడు అనడం కూడా ఒక మాట అనుకుందాం, ఏదో వాళ్ళు కంపారిజన్ కొరకు కౌరవులు లెక్క ధృతరాష్ట్ర అనుకుందాం. కానీ రిపబ్లిక్ డే రోజు ఏం పుట్టిందిరా నాయన మీకు ఇది? రిపబ్లిక్ డే రోజు రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి గణతంత్ర రాజ్యం వచ్చి అది కూడా ఇష్టం లేదు వీళ్ళకి అనుకుంటా, నేను అనుకుంటా. నేను నా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. అసలు రాజ్యాంగానే మార్చాలన్న వాళ్ళకి రిపబ్లిక్ డేతో కాదు, ఇప్పుడు వాళ్ళది ఒక్కటి చెప్తా చూడు. ఇప్పుడు ఆడ క్యాంపస్లో మురళి ముదిరాజు అనే తమ్ముడు చనిపోయింది, అది శ్రీకాంతాచారి చనిపోయిన రోజు. అందరు మమ్మల్ని గిట్నే ఉండి అరే పిల్లగాడు చనిపోతే ఎవరు ఓట్లేరని అంటే, నేను అప్పుడు పిహెచ్డీ చేస్తున్నా కాబట్టి పోయినా. ఆ రోజు ఈ ఫ్యూయల్స్ ఏంటి, పెద్ద పెద్ద ఆయిల్లు తెచ్చిండ్రు, రసాయనాలు తెచ్చిండ్రు, కెమిస్ట్రీ స్టూడెంట్స్ కదా, అవి తెచ్చిండ్రు, ఇంత పెద్ద రాళ్ళు త్రిశూల వ్యూహం అని చెప్పి వాళ్ళు పెద్ద ప్లాన్ వేసిండ్రు పోలీసుల మీద, వచ్చిన నాయకుల మీద దాడి చేయాలని. నేను పోయినా ఆ రోజు మనోడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నాడు దీంట్లో టీఆర్ఎస్లో. ఆ రోజు మేము వాళ్ళని ఆపినాం, పిల్లల్ని ఆపినాం. ఇది పద్ధతి కాదు, మనం డెమోక్రటిక్గా ఉండాలి, ప్రభుత్వం ఎట్లుంటేది రేపు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారని మేము ఆపితే మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి సంతకం పెట్టించుకొని నేరుగా జైలుకు పంపించేసి. ఇది వాళ్ళ రాజ్యాంగం. కనీసం డిఫెండ్ చేసుకోవడానికి మనోడు ఉండే డీసీపీ సత్యనారాయణ ఉండే స్పెషల్, అక్కడి నుంచి వచ్చిన ఏంది ఓల్డ్ సిటీ నుంచి వచ్చినది ఈ ఆపరేషన్ కొరకని. నాకు అన్నా నేను ఏం చేయను, ఈ మనోళ్ళ ఫోన్లు వినబడుతూనే ఉన్నాయి, ఎల్లయ్య మల్లయ్య బయటకు వాయిస్ బాబామర్దులు వినబడుతూనే ఉన్నాయి, వచ్చిండ్రా దొరికిండ్రా. అసలు ఆ రోజు వంటేరు ప్రతాప్ రెడ్డిని కొట్ట నా లైఫ్లో ఒక వ్యక్తిని అట్లా కొట్టగా నేను ఎప్పుడు చూడలే. నేను నా తర్వాత వాళ్ళని తిట్టిన ఇదేం కొట్టుడురా బాబు మీరు అని. అంటే ఈ స్థితి వాళ్ళకి అంత సైకిక్ మైండ్ సెట్ ఉన్నది. వీళ్ళ చేతులు నిజంగా ఈసారి కనుక గవర్నమెంట్ వస్తే పరిస్థితి ఏంటి అని మేము ఊహించుకుంటుంటాం. ఏమవుతుంది, స్వాతంత్ర సంగ్రామంలో ఎంతోమంది జైల్లోకి పోయినరు, కష్టాలు అనుభవించారు, ఈసారి అది కూడా అవుతుంది కానీ అని మేము కౌంటర్ సీరియస్గా చేస్తుండేది. కానీ ఇప్పుడు ప్రజలు వాళ్లకు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చినాక వాళ్ళ భావజాలంలో మార్పు రాకుండా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కేసీఆర్ చెప్తాడా మనోడే చేస్తాడా అని నాకు చిన్న డౌట్. అసలు కేసీఆర్ ముందు ఎట్లా ఉంటాడు మనోడు, ఇట్లనే డాడీ 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 ఇదే కదా. మరి ఇప్పుడు ఇంత అనాథకం చేస్తూ ఉంటే ఎవరు చేపిస్తున్నట్టు లెక్క, ఆయన సొంతంగా చేస్తున్నట్ట లేకపోతే ఆయన రాకేష్ రెడ్డి గారికి దయాకర్కి చాలా డౌట్లు ఉన్నాయి. కేసీఆర్ గారికి చెప్పకుండా కేటీఆర్ గారే చేస్తాడా ఇవన్నీ, వాళ్ళలో మార్పు రాదా, ఇంకా ఇలాంటి ఆశలు కోరికలు డౌట్లు చాలా ఉన్నాయి. మీకేమన్నా అనిపిస్తుందా? తండ్రి 9 నెంబర్, బేటా 10 నెంబర్ అండి, ఇంకా మారేది ఉండదు, ఏముండదు. అవన్నీ దయాకరణకి ఏదో కోరికలు, పాత ఫ్రెండ్షిప్ ఉండదు కాబట్టి వెళ్తుంది. జైల్లో పెట్టరు, కిరణ్ అన్న పెట్టాలని రాజశేఖర రెడ్డి కూడా పెట్టలే. ఉద్యమం అంటే అన్న వాళ్ళకి మనం ముందు నుంచి చెప్తున్నానే, వాళ్ళు ఓన్లీ ఇప్పుడు నువ్వు అన్నవు చూడు, రాజ్యాంగం అంటే రాజ్యాంగం మార్చమన్నది ఏదో ప్రజల గురించి కాదు, కల్వకుంట్ల కుటుంబం మాత్రమే తెలంగాణలో పరిబరేలా. నిజాం రాజ్యాంగం అట్ట రాసుకుందాం అనుకున్నారు, సౌదీ లాగా షేక్, క్రౌన్ ప్రిన్స్. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇవాళ రాహుల్ గాంధీని అట్ట చిత్రించడం అనేది కాంగ్రెస్ అభిమానులు కానటువంటి వాళ్ళు కూడా బాధపడతారు. నా పాయింట్ ఏంటంటే సత్యం గారు, ఒక్క మాట మీరే చెప్పండి. సత్యం గారు మీరే చెప్పండి. నేనేమంటానంటే ఒక రాజకీయ నాయకుడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం తప్పు కాదు. ఆయా పార్టీల విధానాలు ఏవైనా కావచ్చు, పార్టీల సిద్ధాంతాలు ఏమైనా కావచ్చు,
వెంకటేష్ గారు ఒక్క నిమిషము తీసుకుంటా ప్రభాకర్ భయ్య ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ. వెంకటకృష్ణ గారు ఆ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా డజన్ మంది నాయకుల్లో వాజ్పేయి అద్వాని కూడా ఉన్నారు. అవును ఇవాళ బీజేపీ ఎక్కడైతే డీవియేషన్స్ అవుతున్నాయో అక్కడ డీవియేట్ అయిన చోటల్లా అప్హోల్డ్ చేస్తుంది, దేశంలో నిర్భయంగా అప్హోల్డ్ చేస్తుంది రాహుల్ గాంధీ. ఉమ్, కాంగ్రెస్ కాని వాళ్ళు కూడా చెప్తారు ఉమ్, డీవియేషన్ జరుగుతున్నాయని. ఉమ్, అంత ధైర్యంగా తను చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి డెమోక్రటిక్ ఫోర్సెస్ కు అది ఒక ఫేవరబుల్ ఆలోచనకు ఉంటుంది. ఉమ్, ఆ ఆలోచన కింద బీఆర్ఎస్ కూడా బతుకుద్ది. ఉమ్, కాబట్టి అట్లా ఒక బ్రాడ్ బేస్డ్ గా కాన్స్టిట్యూషన్ రక్షించుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ పోయే వ్యక్తిని వీళ్ళు అవమానిస్తే నేషనల్ లెవెల్లో ఒక స్ట్రగుల్లో ఇవాళ ఆనాడు బీజేపీ నాయకులు ఎట్లయితే పోరాడేది ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అయి ఉన్నది. దానివల్ల బీజేపీ తన ఎక్కడ డీవియేషన్స్ తో కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇతర డెమోక్రటిక్ ఫోర్సెస్ కూడా ధైర్యం వచ్చి వాళ్ళు కూడా ముందుకు వచ్చి No doubt, ఇది no నిర్ణయం doubt. అనుకునే వాళ్ళు పోరాడేటువంటి అవకాశం ఉంది. నో డౌట్. అటువంటి వ్యక్తిని కూడా ఈ దీంట్లో పెట్టి కిట్స్ నేను చూసి ఆ కిట్లు కాబట్టి అది కరెక్ట్ కాదు అంటున్నా. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు ఇక్కడ సరే పార్టీ సిద్ధాంతము మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు, ఒక నిమిషం. మీరే రాకేష్ రెడ్డి గారు మీరే చెప్పండి. భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కాకపోతే ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, అది వేరే విషయం. కానీ దాన్ని అలాగా ఎద్దేవా చేసే విధంగా మాట్లాడడం అనే దాని మీద చెప్పండి. దయచేసి అండి, నేను రాహుల్ గాంధీ మీద ప్రత్యేకంగా వ్యతిరేకత కాదు. Yeah. రాహుల్ గాంధీకి ఎప్పుడెప్పుడైతే ఇబ్బంది రకంగా మేము మాట్లాడుతున్నామంటే రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించినప్పుడు, దేశ సైన్యాన్ని అంతే. అవమానించినప్పుడు, ఆ, దేశ హిందువుల మనోభావాలను అవమానించినప్పుడే మేము మాట్లాడుతున్నాం. అవును. ఆయన దేశ మెజారిటీ ప్రజల మనోభావాలు, దేశ సైన్యాన్ని అసలు మీరు ఆపరేషన్ చేశారా లేదా, లేకపోతే ఎన్ని చచ్చిపోయినారు, ఎన్ని ఫ్లైట్లు కూలినాయి, ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక దేశ ప్రధాని కావాలని కలలు కంటున్న ఒక ప్రధాన ప్రతిపక్ష అలాంటిప్పుడు విమర్శలు వస్తాయి. 200 ఆహా, అటువంటిప్పుడు అంతే. భిన్నాలు- ఒక్క నిమిషం, సత్యం గారు దయచేసి one by one, అంతే please. తప్ప రాహుల్ గాంధీ గారు ఏదైనా సరే రాజ్యాంగం పట్టుకుంటే సంతోషం, అది ఇంకా చదువుకొని పట్టుకుంటే ఇంకా మంచిదని నా అభిప్రాయం. సరే, ఓకే. చదువుకొని పట్టుకుంటే బాగుంటది. ఆ, అట్లా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఈ సబ్జెక్ట్ లోకి వచ్చాను కాబట్టి నేనేం అవమానించట్లేదు. మీకు అట్లాంటి కావాలంటే అంత క్లిప్లు పంపుతా. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానించింది, ప్రధానమంత్రిని అవమానించింది, చింపి పడేసింది, ఇవన్నీ మర్చిపోవద్దు ఎవరైనా మాట్లాడే పెద్దలు కూడా. రాహుల్ గాంధీ దేశాన్ని ఎంత అవమానిస్తున్నాడు, సైన్యాన్ని ఎంత అవమానిస్తున్నాడు, సైంటిస్టులు ఎంత అవమానిస్తున్నాడు, హిందువుల మనోభావాలు ఒకటే కాదు, సైన్యం భారతదేశానికి రక్షణ ఉన్నది, ఈ రోజు దేశం సురక్షితంగా ఉన్నదంటే సైన్యం. ఈ రోజు బీజేపీ ఉంటుండొచ్చు, రేపు కాంగ్రెస్ ఉంటుండొచ్చు, లేకపోతే ఏదైనా కూటమి ఎవరైనా ఉండవచ్చులే. ఆ, అట్లాంటి బలమైన వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పోతుంటే దేశానికి ప్రమాదం. వెంకటకృష్ణ గారు, రేపు ఏబిఎన్ కూడా ఉండదు. దేశం సురక్షితం ఏబిఎన్ ఎందుకు ఉంటది? అవును. అల్ జజీరా టీవీ అయిపోతుంది. ఇది రాజ్యాంగం ఉంటేనే మాకు ఇదిగా ఉంది, లేకపోతే ఇంకెట్లుంటుంది. రాజ్యాంగం ఉండాలి, బలమైన సైన్యం యా, ఉండాలి. రైట్. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. ప్రభాకర్ గారు ఇప్పుడు చెప్పండి. ఆయన ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఏ సందర్భంలో పట్టుకున్నాడు రాహుల్ అంటే మనం సమాజంలో చూసినాం. ఏదైనా ఏ సందర్భంలో పట్టుకోవచ్చు. ఇక్కడ రాహుల్ గాంధీ ఇష్యూ కాదు, రాహుల్ గాంధీ పాత్ర వేసిన వ్యక్తి అదేదో కాన్స్టిట్యుయెన్సీ అనే రకంగా అదేదో అర్థం కానట్టు పెళ్లి అంటే అది కొంత పిన్నెల్ చేయడం కాదా? అదే చాలా బాధాకరం. అది కూడా దాంతో అందులో భాగంగానే మాట్లాడతాను నేను. రాజ్యాంగం గత 10 సంవత్సరాలుగా అంటే 12 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే చేసిందో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా అట్నే చేసింది. ఒక హిందూ భావజాలాన్ని, ఒక మనువాదాన్ని చాలా పెద్ద ఎత్తున ఆ శక్తులు మొత్తంగా కూడా దేశంలో వ్యాపింపజేస్తున్న సమయం లోపట ఫ్యూడల్ ప్రభుత్వాల నుంచి, వలసవాద ప్రభుత్వం నుంచి రాజ్యాంగం వచ్చింది అని చెప్పి అతను పట్టుకున్నాడు. అది రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగిండు, పాదయాత్ర చేసిండు, రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పిండు. ఆ మేరకు అందరం కూడా ఆహ్వానించాల్సింది. రెండోది ఏంటి అని అంటే రాజ్యాంగాన్ని కించపరచడము అనేది, అదే విధంగా రాజ్యాంగంలోని విలువలను కించపరచడం అనేది ఇది మొదటిసారి కాదు, బీఆర్ఎస్ కు ఆఖరిసారి కూడా కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే దీనికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తా మీకు నేను. సంపత్ కుమార్ అనే ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, అవును. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక ఎమ్మెల్యే వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 మధ్యలో శాసనసభ్యులుగా ఉన్నారు. వీళ్ళు అవును ఉండి బడ్జెట్ ప్రతినిధులను ఏదో చింపేసిండ్రు అని చెప్పేసి అని జనరల్ గా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరుగుతుంది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, శాసనసభలో కానీ, కౌన్సిల్లో కానీ, అదేవిధంగా పార్లమెంట్ లో, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ.
దాన్ని ఆహ్వానించాలి. కానీ అది ఆహ్వానించకుండా ఇంకా అన్యాయంగా ఏదైనా జరిగితే దాన్ని వ్యతిరేకించాలి. కానీ వీళ్ళిద్దరిని వాళ్ళు ఎక్స్పెల్ చేసి మళ్ళీ శాసనసభ ఎన్నికలు జరిగేంత వరకు కూడా వాళ్ళని మళ్ళా శాసనసభలోకి రానియలేదు. కరెక్ట్. అంటే ఆయన ఎంత ఫ్యూడల్ మనస్తత్వం అనేది కేసీఆర్ది, ఆ పార్టీ నాయకత్వాన్ని అనేది మనకు చాలా స్పష్టంగా గత 10 సంవత్సరాలుగా అర్థమైంది. మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం. ఒక డెమోక్రటిక్ గా ప్రజల సమస్యల మీద ప్రజాస్వామిక హక్కుల మీద మాత్రమే మేము గత 4.5 దశాబ్దాలుగా ముందుకున్నాం. అదే విధంగా న్యాయస్థానాల్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కు అని చెప్పేసి అని మేము కొట్లాడినాం. ఆ మేరకు మా పాత్ర చరిత్రలో నిర్వచితమైనది. కానీ రాజ్యాంగం పేరు మీద బిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మొత్తంగా విలువలను పూర్తిగా తొలగించినప్పుడు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి లెఫ్ట్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా గత 10 సంవత్సరాలు కృషి చేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంది, స్ఫూర్తిని తుంగలో తొక్కుతుంది అనుకున్నప్పుడు ఆ ఫోర్సు ఈ ఫోర్సు అనే సంబంధం లేదు. ప్రజలు మొత్తానికే తిరగబడే పరిస్థితి. రాజ్యాంగం వచ్చింది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు, అలాగే ప్రభాకర్ గారు, సత్యం గారు అండ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ చర్చ. మళ్ళీ రేపు కలుద్దాం.